అందరికీ నమస్తే అండి. ముందుగా అప్పాజీ గారు ఏం చెప్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అంటే దాదాపుగా 27-28 రోజుల తర్వాత మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పడం జరిగింది. సో దీంట్లో అంటే ఏకపక్షంగా ఇటు అటు అని కాదు, జరిగిన వాస్తవాలు ఆయన క్లియర్గా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే అర్జున్ది ఈ విధంగా ముందే స్పందిస్తే బాగుండేది, గోటితో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకున్నారని. సో రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా అంటే ఒక్కరిదే అర్జున్దే తప్పు కాదు, సో ఆ విధంగా ఉందని ఎవరిని తప్పట్లే విషయం అయితే చెప్పారు. ఏమనిపించింది మీకు? అది అదే ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చాలా డిప్లొమాటిక్గా స్పందించాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆల్రెడీ ఒక రంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు జనాల్లో ఉన్న అభిప్రాయాలనే ఆయన వ్యక్తం చేశాడని చెప్పొచ్చు. ఏదైతే గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు అన్నది సకాలంలో స్పందించి ఉంటే బాగుండేది, ఇటువంటి అన్నీ కూడా జనాల్లో ఆల్రెడీ ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే రోజు ఘటన జరిగిన వెంటనే వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే అక్కడతోటే అయిపోయేది, ఇంతవరకు వచ్చేది కాదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాన్నే ఆయన వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్. అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఓన్లీ పవర్ స్టార్గా మాత్రమే కాకుండా అక్కడ డిప్యూటీ సీఎం కూడా. అంటే ఈ పక్క రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం చాలా అవసరం కదా. అందువల్ల అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని ఇంకొక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పుపట్టడం ఎలా జరుగుతుంది కదా. అంటే అక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టలేదు. అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా ఇలా చేసి ఉంటే బాగుండేది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఆయన మాటల్లో 100% వాస్తవం ఉంది. జనాల్లో ఏదైతే అభిప్రాయం నెలకొని ఉందో దాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అయితే ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన వెంటనే ఆయన ఒక ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే యునైటెడ్ వి గెయిన్, డివైడెడ్ వి లూజ్ అని ఒక ట్వీట్ చేశారు. అంటే కలిసి ఉంటే ఉండే లాభం, విడిపోతే జరిగే నష్టం గురించి ఆయన ఒక కొటేషన్ చేశారు. అది ఆ రోజు అంటే అది ఎలా అర్థం వచ్చిందంటే, ఆ రోజు మాతో గనక సత్సంబంధాలు ఉంటే నీకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అన్నట్టుగా కొంతమంది అన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతే కదా. ఇప్పుడు మీరు కరెక్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే అటువంటి అది నిజమే అయినప్పటికీ కూడా ఆయన చెప్పింది 100% నిజమే. ఇప్పుడు మెగాస్టార్ తోటి పవర్ స్టార్ తోటి సత్సంబంధాలు ఉంటే ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు. కానీ ఆ రోజు ఆయన అలా ట్వీట్ చేయడం కొంత చర్చనీయాంశం అయింది, వివాదాస్పదం కూడా అయిందని చెప్పొచ్చు. అంటే సత్సంబంధాలు లేకపోతే ఈ విధంగా అదే ఆ అర్థం వచ్చింది అనమాట. ఆ విధంగా అర్థం చేసుకున్నారు. అదే అంతే కదా. మరి ఇప్పుడు ఆయన కరెక్ట్గా ఆ టైంకి వదలడం వల్ల అలాగా చేసుకున్నారు. అంటే ఇంకొక రంగం కూడా మనం అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఏదో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోండి అని చెప్తారు. అలానే కాకుండా అది జరిగినప్పుడు వెంటనే నువ్వు పరామర్శిస్తే బాగుంటుందనే సలహాల రూపంలో కూడా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు కదా. మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చి ఉండొచ్చు. తద్వారా ఆ వివాదం ఎక్కువగా మరీ ఈ రూపం దాల్చే పరిస్థితి వచ్చి ఉండకపోవచ్చు అనేది కూడా మనం ఆలోచించాలి. రైట్. శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా అర్థం చేసుకున్నారు అంటే ఈరోజు